జగిత్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్పీ సింధు శర్మ సంవత్సర కాలంలో జరిగిన క్రైమ్ రేట్పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం శుభపరిణామమన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో 5,759 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 293 లాక్డౌన్ సమయంలో పెట్టిన కేసులను ఈ సంవత్సర కాలంలో 25 హత్య కేసులు నమోదయ్యాయని, 126 కిలోల బంగారాన్ని రికవరీ చేశామని, 49 రేప్ కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్ కేసులు 50 నమోదయ్యాయని, 112 SC/ST కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2018లో 450 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా గడిచిన సంవత్సర కాలంలో 398 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2020లో 114 PDS కేసులు నమోదు కాగా 2021లో 107 PDS కేసులు నమోదయ్యాయన్నారు. ఇసుక అక్రమ రవాణా కేసులు గడిచిన సంవత్సర కాలంలో 603 నమోదయ్యాయన్నారు. 2021లో 10,200 పెట్టి కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడిపిన కేసులు 4,000 నమోదయ్యాయన్నారు. ఈ చలాన్స్ 2020లో 3,38,000 కేసులు కాగా 2021లో 2,55,000 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2021లో గంజాయి 30 కేజీలు సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్లు నిర్వహిస్తున్న వారిపై 14 కేసులు నమోదైనట్లు చెప్పారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై సీజ్ చేసిన డాక్యుమెంట్స్ విలువ 3,16,00,000. లోక్ అదాలత్ కేసులు 1,344 నమోదయ్యాయి. 731 కేసులో శిక్ష పడింది. అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ బీర్పూర్ 122 కేసులు. టోల్ ఫ్రీ నెంబర్ 155-260 అండ్ 100 ద్వారా 222 పిటిషన్లు రాగా 15 FIR అయ్యాయన్నారు. ఈ సంవత్సర కాలంలో 5 గల్ఫ్ కేసులు నమోదయ్యాయి. టోల్ ఫ్రీ నెంబర్ 155-260 అండ్ 100 ద్వారా 222 పిటిషన్లు రాగా 15 FIR అయ్యాయన్నారు. ఈ సంవత్సర కాలంలో 5 గల్ఫ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 39పై షీట్స్ తెరవడం జరిగిందన్నారు. 55 మందిపైన షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది. PD యాక్ట్ కేసులు 4 నమోదయ్యాయి. 3,270 సీసీ కెమెరాలు ప్రజల ద్వారా ఏర్పాటు చేయించాం. IPMS ద్వారా పోలీసు వాహనాలు సంఘటన స్థలానికి వెళ్తున్నాయో లేదో అనేది చూస్తున్నామన్నారు. అకార్డింగ్లీ మన డిస్ట్రిక్ట్లో కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పెంచడం జరిగింది. I think you also know we are noticing young people consuming ganja. చిన్న ఏజ్ వాళ్ళు అంటే చాలా రీజన్స్ చెప్తున్నారు. అందరూ ఊర్లలో ఉండడం వల్ల కావచ్చు, లాక్డౌన్ వల్ల కావచ్చు, ఆర్ ఆ ఏజ్ గ్రూప్ అట్లాంటిది. సో వీఆర్ సీయింగ్ యంగ్ పీపుల్ ట్రయింగ్ టు బై దిస్ గాంజా ఎట్సెట్రా. సో మనము చిన్నపిల్లల్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ హ్యాబిట్ అయితే ఆపాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే లోకల్ పెడ్లర్స్ ఉన్నారో, లోకల్ సప్లయర్స్ అంటే లార్జ్ మనది ఒకటి ఏంటంటే ట్రాన్సిట్ రూట్ కాదు, అంటే మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ గాంజా అట్లాగా రాదు, బట్ 1 kg, 1/2 kg, 2 kgs తీసుకొని రావడము, అది చిన్న చిన్న ప్యాకెట్స్లో 5 grams, 10 grams చేసి 50 రూపీస్కి అట్లాగా ఎండ్ కన్స్యూమర్స్కి అమ్మడము, ఆ ప్రాక్టీస్ మనం చాలా ప్రాంతాల్లో చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం మనం 30 kgs ఆఫ్ సచ్ గాంజా వీ హ్యావ్ సీజ్డ్ అండ్ 38 persons, అండ్ ఈ 38 persons ఆర్ సప్లయర్స్ అంటే వాళ్ళు ఒక 1 kg అట్లాగా మోస్ట్లీ దే ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ జన్నారం ఆర్ ఉట్నూర్ ఆర్ ఆదిలాబాద్ అండ్ దే ఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ స్మాల్ క్వాంటిటీస్ అండ్ ట్రైయింగ్ టు సెల్ టు జనరల్ పబ్లిక్. సో మనం చిన్నపిల్లలు అట్లాగా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ ఆఫెన్సెస్ ఉంటే వాళ్ళ మీద కూడా మనం కేసు చేయాల్సి వస్తుంది. అండ్ మన డిస్ట్రిక్ట్ అండ్ కొన్ని స్టాట్యూటరీ కేసెస్ ఉంటాయి, అంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే అది మనం మ్యాండేటరీలీ ఒక పాక్సో కేసు కింద పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ 18 సంవత్సరాల కంటే వయసు కంటే కింద ఉన్న వాళ్ళవి ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిజిస్టర్ పాక్సో కేసెస్. సో ఈ 49లో 24 పాక్సో కేసెస్, వేరేవి జనరల్ రేప్ కేసెస్. అది కిడ్నాపింగ్ కేసెస్ 50 కేసెస్. ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ యూజువలీ మనకి నాకు ఈ అబ్బాయి మీద స్పెసిఫిక్గా అనుమానం ఉంది అంటే మనం అది కిడ్నాపింగ్ పెడతాము. సో దే కుడ్ బీ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ ఇట్ కుడ్ బీ a కేస్ ఆఫ్ ఉమెన్ గోయింగ్ అవే విత్ ఎ బాయ్.
మైనర్ గర్ల్. సో మనం కిడ్నాపింగ్ అన్నది ఈ అమ్మాయిల విషయంలో గైడ్ లైన్స్ ప్రకారం పేరు ఎవరికన్నా చెప్తే, అంటే ఈ అబ్బాయితోటి ఎక్కడికన్నా వెళ్ళినట్లు మాకు అనుమానం ఉంది అంటే మనం దాన్ని ఒక కిడ్నాపింగ్ కేసు కింద రిజిస్టర్ చేస్తాం. టెక్నికలీ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్. సో వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. మైనర్ గర్ల్స్ ఎవరు కూడా అన్ట్రేస్డ్ అట్లాగా లేరు, అందరినీ ట్రేస్ చేసి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ మెజిస్ట్రేట్. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. వాళ్ళు పేరెంట్స్ తోటి వెళ్తామంటే పేరెంట్స్తో, మైనర్ కాబట్టి అబ్బాయిలతోటి పంపలేము కాబట్టి వెళ్ళము అంటే సఖీ సెంటర్లో పెట్టడము ఈజ్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఫాలో. SC/ST యాక్ట్ కేసెస్ 2021లో 111 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో మనము ఒక DSP ర్యాంక్ అధికారి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. పెండెన్సీ కూడా మనం ఈ ఇయర్ చాలా తగ్గించడం జరిగింది. SC/ST కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్ ప్రాసెస్. అంటే నార్మల్ కేసెస్ ఛార్జ్షీట్ వేసేదానికంటే ఇందులో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా PP ఒపీనియన్ తీసుకోవాలి. ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్, అది క్లోజ్ చేయాలంటే మనకు ఒక DIG స్థాయి అధికారి నుంచి పర్మిషన్ కూడా కావాలి. ఛార్జ్ చేయడానికి కూడా SP పర్మిషన్ తీసుకోవాలి. సో మన పేపర్ వర్క్ అన్నది బాగా జరిగేటట్లు. అండ్ ఇందులో కాంపెన్సేషన్, ఈ SC/ST కేసెస్లో స్టేజ్ వైజ్ కాంపెన్సేషన్ అన్నది ఉంటుంది. FIR స్టేజ్లో కాంపెన్సేషన్ ఉంటుంది. కొన్ని కేసెస్లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఉంటుంది. ఇన్ ఆల్ 111 కేసెస్ కాంపెన్సేషన్ అన్నది ఇట్ ఈస్ సచ్ ప్రపోజల్స్ ఆర్ సెండ్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు. సో FIR స్టేజ్లో అందరికీ కాంపెన్సేషన్ అన్నది ఇమీడియట్గా రావడం జరుగుతుంది SC/ST కేసెస్లో. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంక్రీజ్ చూసాం. యాక్సిడెంట్స్ ఇయర్ పెరిగినాయి మన జిల్లాలో. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ 2019 నంబర్. 20లో నంబర్ తగ్గింది యాక్సిడెంట్స్ది. సో 2018 నంబర్స్ అంత ఉన్నాయి. మధ్యలో లాస్ట్ ఇయర్ మనకి తగ్గినట్లు కనిపిస్తూ ఉంది డేటాలో. అండ్ మనం ఈ ఇయర్ జరిగిన దొంగతనాల్లో వాటిల్లో ఒక కేజీ 26 తులాల బంగారం మనం రికవర్ చేయగలిగాము. సో వీ హ్యావ్ a 46% రికవరీ. డిటెక్షన్ కాదు, డిటెక్షన్ చాలా కేసెస్లో అయి ఉంటుంది. డిటెక్ట్ చేసిన తర్వాత కూడా అప్పటికి దొంగల ప్రాపర్టీని డిస్పోజ్ చేసేయడం అట్లాగా జరుగుతుంది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము ఒక 126 తులాస్ గోల్డ్ వీ కుడ్ రికవర్ ఇంటాక్ట్. సో మనం నెక్స్ట్ గ్రేవ్ ఇది ఆలోచిస్తే రేప్ కేసెస్. ఈ సంవత్సరము 49 సచ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇందులో ఈ 49లో కొన్ని కేసెస్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే ముందు నుంచి పరిచయం ఉండి పెళ్లి చేసుకుంటానంటే శారీరక సంబంధం ఏర్పడిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు అనేది కూడా మనం రేప్ కేసెస్ కిందనే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 2022వ సంవత్సరంలో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ రానున్న సంవత్సరంలో కూడా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేస్తామని చెప్తూ ఐ విష్ ఎవ్రీబడి ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ దట్ వీఆర్ సీయింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ మనీ లెండింగ్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఎంత అమౌంట్కి అప్పు ఇవ్వచ్చు అనేది దే హ్యావ్ టు టేక్ దట్ లైసెన్స్ అండ్ ఆల్సో అట్ వాట్ ఇంట్రెస్ట్. సో ఒకటి లైసెన్స్ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు, అండ్ ఎంత అమౌంట్ ఇవ్వచ్చు. సో ఇవి లేకుండా, లైసెన్స్ లేకుండా ఇఫ్ దే డూ దిస్ బిజినెస్, ఒకటి ఇట్ ఈస్ వెరీ ఇట్ కుడ్ రూయిన్ మెనీ పీపుల్స్ ఫ్యామిలీస్. అవసరం ఉండబట్టి 3 రూపాయలకి 4 రూపాయల వడ్డీకి కూడా తీసుకుంటున్నారు. సో మెనీ లైఫ్స్ విల్ గెట్ స్పాయిల్డ్. అండ్ సో దీనికి సంబంధించి మనం ఈ ఇయర్ ఒక 14 కేసెస్ పెట్టాము, మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్. అంటే ఇవి 14 కేసెస్ అంటే ఒక కేసులో మల్టిపుల్ అక్యూజ్డ్ ఆల్సో కెన్ బి దేర్. మనకి డాక్యుమెంట్స్ దొరికిన వాళ్ళన్నిటి మీద ఒకటే కేసు పెడుతున్నాం. సో సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ ఈజ్ 3,16 lakh మన దగ్గర సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ. అండ్ ఈ మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ మనకి తొందరగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అది మనం ట్రయల్ ఇన్ దీస్ కేసెస్ ఈజ్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మనము ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ తొందరగా డిస్పోజ్ చేయండి అని. సో జగిత్యాల టౌన్కి సంబంధించిన 4 కేసెస్లో గౌరవ కలెక్టర్ గారు ఒక్కొక్కళ్ళకి 1 lakh ఫైన్ ఇంపోజ్ చేశారు 4 కేసెస్లో. అలాగే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో
2 కేసెస్ ఉంటే 1,50,000 ఫైన్ ఇంపోజ్ చేశారు. అండ్ ఇబ్రహీంపట్నంలో 3 కేసెస్ ఉంటే 2,50,000 ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. వెల్గటూర్ స్టేషన్లో ఒక కేసు ఉంటే 50,000 ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. సో ఈ మనీ లెండింగ్ కేసెస్లో మనం ఒకటి వాళ్ళ డాక్యుమెంట్స్ సీజ్ చేయడము, లైసెన్సెస్ అవి లేవని, లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర అప్రోచ్ కావద్దని జనాలకి వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్ అండ్ ఆల్సో వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడాలి. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ they were convicted and fine was imposed by district collector. Lok Adalat, national mega Lok Adalats are happening on a regular basis now. Every 2 months it is happening. Mana district lo 1,344 cases were compounded in different Lok Adalats. కోర్ట్ వర్క్కి సంబంధించి ఒక 311 NBWs వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఇయర్. ఇందులో కొన్ని మీరు పేపర్స్లో రిపోర్ట్ కూడా చేశారు, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవి కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారు, పాత కేసులో షూరిటీ ఎవరు, అలాంటివి అన్నీ ట్రేస్ చేసి అలాంటి వాళ్ళని కూడా పట్టుకుని మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కన్విక్షన్స్కి వస్తే 731 కేసెస్లో కన్విక్షన్స్ అన్నవి వీ కుడ్ అబ్టైన్. ఇందులో 4 మర్డర్ కేసెస్లో 7 persons వర్ గివెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఒక రేప్ కేసులో 10 years ఇంప్రిజన్మెంట్ అండ్ 1 lakh rupee ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. ఓవరాల్ అన్ని డిసార్డర్లీ కాండక్ట్ ఇన్ పబ్లిక్ ఆ కేసెస్ పెట్టడం వల్ల ఎఫ్ఐఆర్స్ అన్నవి మనకి ఈ 323, 324 కేసెస్ అంటే తాగి గొడవలు పెట్టుకోవడం అలాంటివి వీఆర్ సీయింగ్ ఏ రిడక్షన్. ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఆల్సో ఆర్ దేర్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ ఆర్ దేర్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో మనం ఒక 4 మీద 304 Part 2 పెట్టడం జరిగింది. అంటే తాగి నడిపితే అది మర్డర్ కేసు తోటి సమానం. సో తాగి నడిపిన వాళ్ళ మీద 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఒక 4 members ఎవరైతే వాళ్ళు తాగి బండి నడుపుతున్నారని మనకి నిర్ధారణ జరిగిందో వాళ్ళ మీద మనం 304 Part 2 కేసు పెట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈ సంవత్సరం 4,000 కేసెస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ ఇది 1,100, దిస్ ఇయర్ ఇట్ ఈస్ 4,000. లాస్ట్ ఇయర్ 2019 కంటే చాలా తగ్గినాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, బికాస్ కోవిడ్ వల్ల అందరికీ ఒక అప్రిహెన్షన్ ఉంది పబ్లిక్లో. అంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా స్ప్రెడ్ అవుతుందంటే, సో కమ్యూనిటీని మనం అష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ తగ్గించడం జరిగింది. బట్ దిస్ ఇయర్ ఎవ్రీబడి ఈజ్ వ్యాక్సినేటెడ్ అండ్ వీ నో ద ప్రికాషన్స్ ఎట్సెట్రా. సో 4,000 cases ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ రిజిస్టర్డ్. ఈ చలాన్స్ మనం లాస్ట్ ఇయర్ 3,38,000 ఈ చలాన్లు వేస్తే ఈ ఇయర్ 2,55,000 వేసాము. ఇందులో ఒక స్మాల్ డిస్టింక్షన్, ఈసారి మనం ఈ చలాన్స్ అంటే నాన్ కాంటాక్ట్ చలాన్స్తో పాటు స్పాట్ చలాన్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బండి మీద 4 చలాన్లు 5 చలాన్లు 10 చలాన్లు ఉంటున్నాయి, వాళ్ళు పే చేయట్లేదు. వాళ్ళకి మనం ఇంకొక చలాన్ ఇంపోజ్ చేస్తే మెసేజ్ వస్తుంది, వాళ్ళు పే చేయడానికి డిటరెన్స్ ఉండట్లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, మనకి చట్టం ఏం చెప్తుందంటే 3వ చలాన్ కనుక ఉంటే ఆ బండి డీటైన్ చేసి పే చేసిన తర్వాత రిలీజ్ చేయాలి అని. మనకి ఆ యాప్లో కూడా నేను ఇఫ్ ఐ స్టాప్ సంబడీస్ వెహికల్, అందులో ఇది 3rd చలాన్ అని మనం బండి నెంబరో లైసెన్స్ నెంబరో కొట్టినప్పుడు అది వస్తే 3rd చలాన్ ఉన్నప్పుడు మనం డీటైన్ చేయాలి. డీటైన్ చేస్తేనే ఆ పాత చలాన్లు క్లియర్ చేయడము, మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని నడపడము, లైసెన్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకొని నడపడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ దీస్ చలాన్స్. అంటే చలాన్లు ఉన్న వాళ్ళందరూ కూడా కట్టడం ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి 10 చలాన్లు అవసరం లేదు, 2 చలాన్లు పడినా పర్వాలేదు, బట్ అవి క్లియర్ చేయాలి. అప్పుడే డిటరెన్స్ అన్నది వస్తుంది. మంచి అంటే పాజిటివ్ బిహేవియర్ విల్ డెవలప్. ఇప్పుడు 10 ఉండి ఎవరు కలెక్ట్ చేయరంటే భయం ఉండదు, 1 పడ్డా కలెక్ట్ చేస్తారు, ఫైన్ పే చేయాల్సి వస్తుంది అంటే మనం హెల్మెట్ పెట్టుకుని నడుపుతాము, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉంటాము, రాంగ్ సైడ్ పోకుండా ఉంటాము. సో డిజైర్డ్ ఇంపాక్ట్ అన్నది వస్తుంది ఫర్ చలానింగ్. గాంజా కేసెస్కి సంబంధించి ఈ సంవత్సరం స్టేట్ వైడ్ దేర్ ఈజ్ అ డ్రైవ్ టు కర్బ్ గాంజా విత్ అన్ ఐరన్ హ్యాండ్ అండ్ అకార్డింగ్లీ 25 కేసులు. సో మనము బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ కామన్ మ్యాన్ దట్ దే షుడ్ అప్రోచ్ పోలీస్, రిజిస్ట్రేషన్ అన్నది మనము చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ మనం రిజిస్టర్ చేసిన 5,700 కేసెస్లో ఒక 293 లాక్డౌన్కి సంబంధించిన కేసెస్. మనం లాక్డౌన్ కేసెస్ డిఫరెంట్ హెడ్స్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని పెట్టి కేసెస్ లాగా, కొన్ని చలాన్ లాగా, అంటే మాస్క్ కేసెస్ అలాంటివి చలాన్ రూపంగా అంటే ఎఫ్ఐఆర్ చేయకుండా, కొన్ని అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఓపెన్ పెట్టారో ఆ లాక్డౌన్ అవర్స్ తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ చేయడము, అలా డిఫరెంట్ హెడ్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్లో 293 ఆఫ్ దెమ్ బిలాంగ్ టు లాక్డౌన్ వయలేషన్స్.
సో మనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ 8.5% దేర్ ఈజ్ అన్ ఇంక్రీస్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. సో హెడ్ వైజ్ చూస్తే మనకి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ ఆఫెన్సెస్ ఒక 25 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి జగిత్యాల డిస్ట్రిక్ట్లో. మనము మర్డర్ ఈజ్ అ వెరీ గ్రేవ్ అండ్ సీరియస్ అఫెన్స్. సో ఏ కారణంగా అయింది, మనము కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్, మనం జరగకుండా ఏదన్నా చర్యలు తీసుకొని కలిగి ఉండేవాళ్ళమా, ఆర్ ఏ రీజన్ తోటి అయింది అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే రీజన్ వైజ్ అనాలిసిస్ చేశామో ఈ మర్డర్ కేసెస్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ 25 కేసెస్లో ఒక 5 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే కుటుంబ కలహాలు, ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ తోటి జరిగినవి, ఒక 3 ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి, ఒక 4 సెక్షువల్ జెలసీ అంటే ఏదన్నా అక్రమ సంబంధము అది ఉండడం వల్ల సమ్ తగాదా ఏర్పడి మర్డర్ హ్యాపెండ్. ప్రీవియస్ ఎన్మిటీ పాత కక్షలు ఉన్నవాళ్ళు అంటే ఇట్ కుడ్ బి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కావచ్చు, నైబర్స్ వాళ్ళకి మాటల్లో అవి లేకపోవడం వల్ల కావచ్చు, అలా ప్రీవియస్ ఎన్మిటీ. డౌరీ మర్డర్ అంటే 304B మర్డర్, 304B సూసైడ్ అయితే కూడా మనం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తాము. సూసైడ్ మర్డర్ అంటే అది ఒక కేసు. ల్యాండ్ మనీ రీపే చేయలేదని ఒకటి. పెటీ క్వారల్ అంటే చిన్న గొడవలకి అంటే మనకి పెద్ద కారణం కనిపించదు, మాట పెరిగి క్షణికావేశంలో జరిగిన ఆఫెన్సెస్ ఒక 4. మంత్రాలు చేస్తారనే నెపంతో అయినవి 2. సో ఇవి ఈ 25 కేసెస్ హెడ్ వైజ్ బ్రేకప్ మన జిల్లాలో జరిగిన మర్డర్ కేసెస్కి. హెచ్బీ కేసెస్, హెచ్బీ బై డే హెచ్బీ బై నైట్ అంటాం, అంటే హౌస్ బ్రేకింగ్ కేసెస్, దొంగతనాలు 24 2021లో డే హెచ్బీస్, 95 నైట్ హెచ్బీస్ రిపోర్ట్ అయ్యాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నాము. నేను అనుకుంటున్న కారణం లాస్ట్ ఇయర్ చాలామంది ఇళ్లలో ఉన్నారు, లాక్డౌన్ వాజ్ వెరీ ఎక్స్టెండెడ్. సో మనకి 2019 నంబర్స్ ఎంత ఉన్నాయో 2021 యాజ్ ఈజ్ ద ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్ మనం ఈ సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి సంవత్సరము మనం జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎటువంటి క్రైమ్స్ మనం ఎక్కువ చూడడం జరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎందువల్ల పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి, అండ్ కమ్యూనిటీ కోఆపరేషన్, వీటన్నిటిలో మనం సొసైటీ భాగస్వామ్యంతో పోలీసింగ్ ఎలా మెరుగుగా జరుగుతోంది ప్రతి సంవత్సరం, వీటి మీద మనము ఒక సమీక్ష చర్చ వాటి గురించి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ఐ థింక్ దిస్ ఈజ్ మై 4th యాన్యువల్ ప్రెస్ మీట్ హియర్. సో ప్రతి సంవత్సరము మొదటిగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరము అని మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం మనం కేసెస్ పెరగడం చూస్తున్నాము. అండ్ నేను ప్రతి సంవత్సరం చెప్తాను, కేసు రిజిస్ట్రేషన్ పెరగడం, ఇది రిజిస్ట్రేషన్ పెరగడం అన్నది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనది డెవలప్డ్ జిల్లా అయినప్పటికీ రూరల్ డిస్ట్రిక్ట్ కూడా, చాలా గ్రామాలు మండలాలు ఇంటీరియర్ ఉన్నాయి. సో ఇంత క్రితం చాలామంది పిటిషనర్స్ ఫిర్యాదుదారులు పరిష్కారం కోసం దే విల్ గో టు విలేజ్ ఎల్డర్స్, పంచాయత్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కాస్ట్లో సెటిల్ చేసుకోవడము, ఆర్ అదర్ గ్రూప్స్ రిజల్యూషన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఇన్ లార్జ్ నంబర్స్ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్స్. సో రిపోర్టింగ్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కేసెస్ రిజల్యూషన్ గురించి మనకి బయట యాక్చువల్లీ గొడవలు తగ్గుతాయి, అంటే వాళ్ళ గ్రీవెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం కోసం మేము ఒక ప్రభుత్వ వ్యవస్థని అప్రోచ్ అవుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మనం ప్రజల్లో కల్పించగలిగాము అని we can take that as a good result of policing that has been happening here. సో మనకి ఈ సంవత్సరం జిల్లా పరిధిలో 5759 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 5759. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక 500 కేసులు ఎక్కువ మనం రిజిస్టర్ చేయగలిగినట్లు డీజీపీ గారి చేతుల మీదుగా. అదే కాకుండా మనం పోలీస్ సిబ్బందికి వారి కుటుంబాలకి ముఖ్యంగా హోమ్ గార్డ్స్ వాళ్ళకి హెల్త్ క్యాంప్ అది పెట్టడం జరుగుతుంది యాజ్ అ వెల్ఫేర్ మెజర్. అండ్ వీ హ్యావ్ అ కంప్లైంట్స్ మెకానిజం. ఎవరైనా
ఇఫ్ దే గో టు ఎస్డిపిఓ ఆర్ ఇఫ్ దే కమ్ టు మీ, వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ పోతుంది మీ పిటిషన్ ఈ ఆఫీసర్కి వెళ్ళింది అని చెప్పి. మేము ర్యాండమ్గా కాల్ చేసి అడుగుతున్నాం వాళ్ళని, మీకు సెంట్రల్ కంప్లైంట్ సెల్ నుంచి మీరు స్టేషన్కి వెళ్ళినారా, మీతోటి మీకు రెస్పాన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఈజ్ దేర్ ఎనీ అదర్ మాల్ ప్రాక్టీస్ అని చెప్పి. అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, మనం ఇప్పుడు ఈ సిడిఆర్ వీటి వల్ల ఒక 100 కేసెస్ వీ కుడ్ డిటెక్ట్, ఫింగర్ ప్రింట్స్ వల్ల వీ కుడ్ డిటెక్ట్ అ లాట్ ఆఫ్ కేసెస్. టోటల్ మనకి ఇయర్ 21,449 డైల్ 100 కాల్స్ వచ్చాయి, 21,449. అండ్ వీటికి సంబంధించి మనం 380 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. అవర్ రెస్పాన్స్ టైమ్ ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ అండర్ 10 minutes త్రూ అవుట్ ద ఇది మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్. మనం అచీవ్ చేయాలనుకుంటున్న టార్గెట్ ఏంటంటే టౌన్ ఏరియాలో అయితే విత్ ఇన్ 5 to 10 minutes వీ షుడ్ గో. రూరల్ ఏరియాలో అయితే డిస్టెన్స్ని బట్టి కొన్ని విలేజెస్ ఆర్ 20 kilometers ఫ్రమ్ దేర్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో అట్లీస్ట్ విత్ ఇన్ 15-20 minutes వీ షుడ్ రీచ్. సో రియలిస్టిక్గా మనము అవర్ డైల్ 100 రెస్పాన్స్ షుడ్ బి ప్రాంప్ట్ అండ్ ఆల్సో రియలిస్టిక్. సోషల్ మీడియా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్న దానికి సంబంధించి వాట్సాప్లో 88 కంప్లైంట్స్ వచ్చాయి. ఇందులో 15 కంప్లైంట్స్ని మనం ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు, కొన్నిసార్లు వెళ్తే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా చెప్పి ఉండొచ్చు. వాళ్ళు వాట్సాప్లో కనుక మనకి కంప్లైంట్స్ పెడితే 15 కేసెస్లో మనం ఎఫ్ఐఆర్ చేసాము, 1 పెట్టి కేసు రిజిస్టర్ అయింది. ఫేస్బుక్లో మనకి 3 కంప్లైంట్స్ వస్తే 2 ఎఫ్ఐఆర్స్ చేసాము. ట్విట్టర్లో 143 కంప్లైంట్స్ వచ్చాయి, 1 మనం ఎఫ్ఐఆర్ చేసాము. So this is a summary of crime from my side. I'm open to questions and I'm also thankful to all the cooperation from all quarters throughout the year. Patrika Mitrulandaru, you have cooperated with us with all types of cases and many issues that happen continuously. And I also take this opportunity to thank other departments. Most of the work happens in coordination with other departments. Now if there are any questions, please. Madam, last year crime rate perigindani సంతోషపడదామా బాధపడదామా? రిజిస్ట్రేషన్ పెరిగింది, దట్ ఈస్ వై ఐ కీప్ సేయింగ్ వచ్చిందని మీరు అంటున్నారు, దానికి బాధపడదామా సంతోషపడదామా? అది రీజన్ని బట్టి ఉంటుంది. నేను అనుకున్నా, మై ఒపీనియన్ ఈజ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మై ఒపీనియన్ ఈజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగితే నాకు న్యాయం జరగట్లేదో నా కేసెస్ కలిపి 731 కేసెస్ ఆఫ్ కన్విక్షన్. క్రైమ్ వైజ్ చూస్తే పోలీస్ స్టేషన్ విత్ హైయెస్ట్ క్రైమ్ రేట్ ఈస్ జగిత్యాల్ రూరల్. సో లైక్ ఐ సెడ్, వీ షుడ్ కంటిన్యూ అవర్ ఎక్స్పెరిమెంట్ in Jagitial town in all places. I think petty cases enforcement ఎక్కువ చేస్తే we should see if crime rate will reduce. అన్నిటికంటే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ బీర్పూర్, 122 cases were registered this year. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం గురించి, పర్టిక్యులర్లీ సైబర్ క్రైమ్స్. సో మీరు చూసుంటారు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ డిటెక్షన్ హ్యాస్ బికమ్ ఈజీ. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఈజ్ సచ్ ఎ థింగ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఉండొచ్చు, ఒక బ్యాంక్ ఉండొచ్చు, అది ఫ్రీజ్ చేయడం ఉండొచ్చు, ఆ మొబైల్ కనెక్షన్ ఇది ఉండొచ్చు. అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఫ్రీజింగ్ అన్నది ఇమీడియట్గా చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ జరిగిన ఐ థింక్ వెరీ ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఈజ్ దట్ టోల్ ఫ్రీ నంబర్. we are constantly trying to give publicity to it. 155-260 ఆ టోల్ ఫ్రీ నంబర్. డయల్ 100కి కాల్ చేసి సైబర్ క్రైమ్ అని చెప్పినా కూడా దానికి లింక్ చేస్తారు. సో దీనివల్ల a lot of money that is lost we are able to recover. ఒకటి ఏంటంటే, మై అప్పీల్ ఈజ్ ప్లీజ్ రిపోర్ట్ ఎర్లీ. ఇప్పుడు అఫెన్స్ మనము ఆ మనీ ఫ్లో ఎలా ఉంది అని చూస్తుంటే చిన్న చిన్న మిస్టేక్స్ వీ డూ. ఫర్ ఇన్స్టెన్స్, మనం అందరం ఇప్పుడు గూగుల్ పే వీఆర్ యూజింగ్. గూగుల్ పే యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎవరన్నా డబ్బులు పంపించాలి. మీకు డబ్బులు పంపించాలంటే రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడన్నా ఓటీపీ కొడతామా? యూపీఐ పిన్ రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ కొట్టాము. కానీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటే అందరు యూపీఐ పిన్ కొడతారు అండ్ ఆల్ ద మనీ ఇన్ దేర్ అకౌంట్ విల్ గో అవే. సో హౌ మెనీ ఎవర్ టైమ్స్ వీ టెల్ దెర్ ఈస్ దట్ టెంప్టేషన్ టు క్లిక్ బైట్ బేసికలీ. సో మనం రిపీటెడ్లీ చెప్తూ ఉన్నాం, సోషల్ మీడియా ద్వారా కూడా వీఆర్ అప్పీలింగ్, మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా యూపీఐ పిన్ కొట్టాల్సిన అవసరం లేదు, ఓటీపీ అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్ వాళ్ళు మీకు కాల్ చేయరు, ఏ కాల్ సెంటర్ నుంచి కూడా మీకు ఫోన్ చేసి మీ పేరేంటి, మీ